వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చాలా రకాల బూరెలు తినుంటారు, కానీ ఎప్పుడైనా సరే జునువుల బూరెల్ని ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చెప్పేస్తే చూసేయండి. ఫస్ట్ అయితే మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని జునువులు తీసుకుని వాటిని మంచిగా వేపేసి ఉడకపెట్టేయండి. తర్వాత పాకం కోసం బెల్లాన్ని అయితే పెట్టేసి మంచిగా పాకం వచ్చేంత వరకు అయితే దాన్ని కలుపుతూ ఉండండి. ఈలోగా జునువులు అయితే ఉడికిపోతాయి కదా. ఉడికిపోయిన జునువుల్ని మరీ మెత్తగా కాకుండా అలా కచ్చా పచ్చాగా దంచేసి పాకం వచ్చిన తర్వాత బెల్లాన్ని అయితే అందులో వేసేసి మంచిగా మిక్సింగ్ చేసేయండి. సో బాగా కలిపేసిన తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండల్లా అయితే చుట్టేయండి. నేనైతే మీడియం సైజులో అయితే చుట్టేసాను. సో ఇది సోయ్ కోసం అని చెప్పి గోధుమ పిండి, సాల్ట్ అలాగే బెల్లం అయితే కలిపేసి మా అత్తమ్మ అయితే రెడీగా ఉంచేశారు. ఇంకేముంది, చుట్టిన ఉండల్ని ఆ సోయలో అయితే ముంచేసి వేరే ఆయిల్లో అయితే ఫ్రై చేసేయడమే. ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మాకైతే చాలా బాగా నచ్చాయి. ప్రాసెస్ అయితే కొంచెం కష్టమే, కానీ టేస్ట్గా తినాలంటే కొంచెం తప్పదు కదా, కష్టపడాలి. మేమైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. సో మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేయండి.